ఒక గ్రామం ఉంది. ఆ ఊర్లో చివర ఉండే ఒక పాత బంగ్లా గురించి అందరూ భయంతో మాట్లాడుకునేవాళ్లు. ఆ ఇంట్లో రాత్రివేళ ఎవరైనా అడుగు పెట్టితే తిరిగి బయటకు రావడం లేదట. కాని అది నిజమా కాదా అని ఎవరూ ధైర్యం చేసి వెళ్లలేదు. ఒకరోజు రవి అనే యువకుడు ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 గంటలకి చేతిలో టార్చ్ పట్టుకుని ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇంటి లోపలకి వెళ్లగానే తలుపు మెల్లగా మూసుకుపోయింది. ఒక్కసారిగా చీకటి కమ్మేసింది. టార్చ్ వెలుతురు కూడా ఆపేసింది. రవి గుండె బిగబట్టింది. ఏదో శబ్దం వినిపించింది. కాలుపదులు లాంటిది. అతడికి తోచింది తలుపు దగ్గరికి పరుగెత్తాలని. కాని తలుపు కనబడడం లేదు. ఇంతలో మెట్ల మీద నుండి కాళ్లు లేవనట్లుగా ఊగుతూ ఒక ఆత్మ కనిపించింది. తెల్లని చీర, ఉగ్గుపాలతో మెడలో వేలాడే తాడుతో ఆమె నోరు తెరిచి కేక వేస్తోంది. రవి గంభీరమైన అరుపుతో నడుమ మధ్యలో పడిపోయాడు. రవి పారిపోవటానికి ప్రయత్నించాడు కాని ఆ ఆత్మ తనని పట్టుకొని నాకు ఒక తోడు కావాలి, నువ్వు ఉండిపో అని అంటుంది. ఆమె రవిని మెత్తగా తాకుతుంటే రవి శ్వాస ఆగిపోతుంది. అతని మొహం భయంతో నిండిపోతుంది. అలా రవిని చంపేస్తుంది. మరుసటి రోజు బంగ్లా ముందు రవి పేరు వ్రాసి ఉన్న బోర్డు ఉంటుంది.